సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు వేదికగా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి నాటి టీడీపీ కాంగ్రెస్ పాలే కారణమని అన్నారు. ఇక తెలంగాణ రేవంత్ రెడ్డి తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలని, చంద్రబాబు పాపాలు కాంగ్రెస్ పార్టీ లోపాలు పాలమూరు పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. పాలమూరు వలసలకు ఆ రెండు పార్టీలే కారణమని అన్నారు. అయితే గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చాయి తప్ప పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చిన కేసీఆర్ను తిట్టడం అవివేకమని ధ్వజమెత్తారు హరీష్ రావు. ఆయన గురువు గారైన చంద్రబాబు నాయుడు తిట్టాలి. ఆయన నిందించాల్సి వస్తే తన కాంగ్రెస్ పార్టీ పాలమూరు జిల్లాకు చేసిన మోసాలను కోసం కాంగ్రెస్ పార్టీని నిందించాలి. ఆయన చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు. ఈ పాలమూరు వెనుకబాటుతనానికి, పాలమూరు వలసలకు కారణమే నాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలన. మీరు గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గాని, ప్రస్తుతం మీరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాల శాపాల పుణ్యమే పాలమూరు వెనుకబాటుతనం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుల పేరే మార్చింది. మీరు మీ కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులకు పేరు మారి లాస్ట్ కు పెండింగ్ ప్రాజెక్టులుగా నామకరణం చేసిన ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు. పాలమూరు జిల్లాలకు వలసలు వాపసు వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి. అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం అనేటువంటిది అవివేకం. దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒక్కటే, 2014 కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు కాకముందు పాలమూరు పరిస్థితి ఏంది, ప్రస్తుతం పాలమూరు జిల్లా పరిస్థితి ఏంది? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్తే చాలు, ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది. 2014 కంటే ముందు దేశంలో అతి ఎక్కువ మంది వలసపోతున్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో ఎక్కువ కరువు ఉన్న జిల్లా పాలమూరు జిల్లా. 2014 కంటే ముందు దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా. ఈ ఘనత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలది. 2014-23 మధ్య పాలమూరు జిల్లా ఎట్లా మారింది? ఇలా ఎన్ని ఎకరాలకు కొత్త సాగునీరు వచ్చింది, ఎన్ని ప్రాజెక్టు